హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ సంక్రాంతి వెకేషన్ మోడ్ నుంచి బయటకు వచ్చేసారా లేదా? మేమైతే స్లోగా బయటకు వచ్చేసాం. వెకేషన్ మోడ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు రొటీన్లోకి రావాల్సిందే. మీతో కూడా మంచి మంచి రొటీన్ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి 15 డేస్ వెకేషన్ తర్వాత నా హోమ్ రీసెట్టింగ్ అండ్ క్లీనింగ్ వీడియో అనమాట. ఎంత మామూలు 2-3 డేస్ మనం బయటికి వెళ్ళి వస్తేనే ఇంటిని అసలు చూడలేము. అలాంటిది 15 డేస్ లేకపోతే ఇల్లంతా చిందరవందర అయిపోతుంది కదా. అదంతా రీసెట్ చేసే బ్లాగ్ ఇది. ముందుగా ఇడ్లీ దోశ లేదే మన బ్రేక్ఫాస్ట్ పనులు అయితే అవ్వవు కాబట్టి వాటి కోసం పప్పు అయితే నానబెట్టేశాను. ఈవినింగ్ గ్రైండర్ వేద్దామని. ఆ పని అయిపోయిన తర్వాత నేను మీకు ఇంతకుముందు వ్లాగ్స్లో చెప్పినట్టే ముందుగా బయట ఏరియాస్ క్లీన్ చేసేసుకుంటే మనం బయట నుంచి లోపలికి తొక్కినప్పుడు డస్ట్ అంతా లోపలికి వచ్చేయకుండా ఉంటుంది. మళ్ళీ మీరు ముందు లోపల చేసి తర్వాత బయట చేస్తే అంత బాగుండదు. సో ముందుగా బాల్కనీస్ పని పడదామని వచ్చాను. సో చూసారుగా ఎంత డస్టీగా ఉందో. నేను ముందు క్లిప్ తీయడం మర్చిపోయాను. ఊడ్చిన తర్వాత తీసాను. బోల్డ్ అంత దుమ్ము, పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది కాబట్టి. మొక్కలు కూడా వింటర్ కాబట్టి బాగానే ఉన్నాయి. సమ్మర్ అయితే పాడైపోయేవి. సో కాకపోతే కొంచెం డల్గా డస్ట్ పట్టేసింది ఆకులు కదంతా. అవి కూడా మొత్తం క్లీన్ చేయాలి. ముందైతే ఊడ్చేసి ఈ బెడ్రూమ్ బాల్కనీ స్టార్ట్ చేశాను. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది కాబట్టి వాషింగ్ మిషన్ ఒక రౌండ్ ఆన్ చేసేసి ఇది క్లీన్ చేసేసి పెట్టుకున్నామంటే బట్టలు అవి ఆరేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మిగతా 2 కూడా చేసుకోవచ్చు. స్టార్ట్ అయితే చేశాను కానీ కొంచెం లేట్గానే స్టార్ట్ చేశానులేండి, బాగా చలిగా ఉందని. కానీ చాలా టైం పట్టేసింది. చూస్తూ చూస్తూ మధ్యాహ్నం అయిపోయింది. ఫైనల్గా వర్క్ అయితే సగమే కంప్లీట్ అయింది. ఇంకో 2 రూమ్స్ ఉన్నాయి, అవి రేపు చేయాలి. మీరు బ్లాగ్ చివరి వరకు చూస్తే అర్థమవుతుంది నేను ఎంతవరకు చేయగలిగాను, ఏ టైం అయింది అనే విషయం. అండ్ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ వస్తుంది. అండ్ ఇంకో విషయం చెప్పండి, ఈ 15 డేస్ నేను స్కెడ్యూల్డ్ వీడియోస్ పెట్టాను కదా రెసిపీస్, అవి ఎంతమంది చూశారు, ఎవరైనా ట్రై చేశారా లేదా అనేది నాతో చెప్పండి. అండ్ మంచి మంచి చిట్కాలు కూడా నేను పోస్ట్ చేశాను. అండ్ ఎంతమంది నా రెగ్యులర్ రొటీన్ బ్లాగ్స్, నా లైఫ్ స్టైల్ మిస్ అయ్యారనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే నీట్గా కడగడం అయిపోయింది. ఆ రైలింగ్ కూడా మొత్తం క్లీన్ చేశాను. అండ్ సమ్మర్లో అయితే అలా కడిగేసి వదిలేసినా మనం 1 అవర్లో క్లీన్ అయిపోద్ది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 10:30 అయింది. చూసారా, ఇంకా సన్ రాలేదు కాబట్టి నేను మాప్తో అలా మాప్ పెట్టేశాను. మీరు ఆ మాప్ స్టిక్తో క్లీన్ చేసేస్తే ఏంటంటే త్వరగా డ్రై అయిపోతుంది. తడిగా ఉంటే మళ్ళీ మనం అటు ఇటు తొక్కితే ప్రాబ్లం అవుతుంది. ఈ బాల్కనీ రికార్డ్ చేశాను చూడండి క్లీనింగ్ ముందు, ఎంత డస్టీగా ఉందో. ఆ డ్రై లీవ్స్ ఏంటి, డస్ట్ ఏంటి అదంతా. సో ఇక్కడ కూడా వాటర్ పోసేసి ఈ బాల్కనీ కూడా క్లీన్ చేశాను. ఇంకా థర్డ్ది పెద్దది హాల్ బాల్కనీ అయితే నేను రికార్డ్ చేయలేదు, అప్పటికే నా ఓపిక అయిపోయింది. ఈ పని చేయడం ఒక స్ట్రెస్ అయితే కెమెరాని అటు ఇటు తిప్పడం ఇంకో పెద్ద స్ట్రెస్లా అనిపించింది నాకు. ఇది లేకపోతే కొంచెం ఫాస్ట్గా అవుతుందేమో అనిపించి ఇంకా అలా చేశాను. బాల్కనీస్ అయితే 3 అయిపోయినాయి. ఇంకా ఆ టైంలో నేను బ్రేక్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. బాగా ఆకలేసేసింది. ఇంకెలాగో ఈరోజు ఈ క్లీనింగ్ అంతా అయ్యేసరికి టైం పట్టేలా ఉంది. పూజ అయితే ఈవినింగ్ చేసుకుందాం అనుకున్నాను. అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి, తిండి తినకుండా మనం ఎంత పని చేద్దాం అనుకున్నా చేయలేం, నీరసం వచ్చేస్తూ ఉంటుంది. నేను తిని చేస్తున్నా కూడా నాకు బోల్డ్ అంత వీక్నెస్ వచ్చింది. ఇంకా మీరు ఎంతమంది వెకేషన్కి వెళ్ళారు, వచ్చిన తర్వాత మీ హోమ్ రీసెట్టింగ్ అంతా అయిపోయిందా లేదా, పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యా లేదా అనేది నాతో చెప్పడం అసలు మర్చిపోకండి. మా పాప స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ వీక్లో ఒక 2-3 డేస్ వర్చువల్ క్లాసెస్ అయ్యాయి, అక్కడ నుంచి అటెండ్ అయింది. 20th నుంచి ఫిజికల్గా స్కూల్ ఓపెన్ అయింది. 9:30 to 2:30. సో 8:45కి బస్సు వస్తుంది కాబట్టి కొంచెం ప్రశాంతంగానే ఉంది. మార్నింగ్ హడావుడి. 8 o'clockకి మా హస్బెండ్ వెళ్తారు. 8:45కి పాపను బస్సు ఎక్కిస్తే సరిపోతుంది. అండ్ వాళ్ళకి స్పోర్ట్స్ డే రాబోతుంది. ఆ హడావుల్లో బిజీగా ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. అండ్ ఈరోజు హీటర్ అటు జరపడానికి నాకు హీటర్ ప్లగ్ ఎంత ట్రై చేసినా రాలేదు. అందుకని ఏం చేశానంటే ఆ బెడ్ని యువతలకు జరపకుండా అక్కడే ఉంచేసి మ్యాట్రెస్ని మాత్రం లిఫ్ట్ చేసి కొంచెం గ్యాప్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి అలా సింపుల్గా క్లీన్ చేసేసాను. అదేంటి డీప్ క్లీనింగ్ చేసేప్పుడు ఇలా చేస్తావా అంటే బాగానే అయిందని చెప్పాలి. ఆ ప్లగ్ రావట్లేదు, ఎందుకో ఆ సాకెట్ అలా స్టక్ అయిపోయినట్టు అయింది.
హెల్ప్ చేయడానికి మా హస్బెండ్ లేరు కదా, అందుకని అలా మేనేజ్ చేసేసాను. ఇంక ఈ రూమ్ సెట్ చేసేస్తే ఒక పని అయిపోయినట్టే. తర్వాత లివింగ్ రూమ్కి వెళ్తాను. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టే చిల్డ్రన్ బెడ్రూమ్ జోలికి ఇంకా వెళ్ళలేదు. దానిలో ఫుల్ బట్టలు పైలా పైపోయి ఉన్నాయి. ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్, లివింగ్ రూమ్ అండ్ కిచెన్ మాత్రమే చేశాను ఈరోజు. అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి మా పాపను తేవడం, ఆవిడని క్రికెట్, స్కేటింగ్ అవన్నీ ఉన్నాయి. అండ్ గ్రైండర్ వేయాలి. ఇంకా కిచెన్లో పని సంగతి మీకు తెలిసిందే కదా, అవన్నీ పెట్టుకుంటూ ఆ 2 రూమ్స్ కూడా పెట్టుకుంటే అవ్వదు అనిపించింది. స్టడీ రూమ్ నేను వెళ్ళే ముందే చేశాను. తను లేదు మెస్ చేయడానికి, 15 డేస్ ఎలాగో లేదు కాబట్టి అది క్లీన్గానే ఉంది, దాన్ని ఏం చేయక్కర్లేదు. జస్ట్ బుక్ షెల్ఫ్లో బుక్సే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. అవి కూడా రేపు ఎప్పుడైనా నిదానంగా చూసి సర్దుతాను. ఈరోజు అయితే ఇది చేసేసుకొని రేపు మాత్రం ఆ కిడ్స్ బెడ్రూమ్ అయితే తప్పకుండా చేస్తాను. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ మీ అందరికీ మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. మన సబ్స్క్రైబర్ లక్ష్మి గారు నేను షేర్ చేసిన గోబీ పిక్లు అయితే ట్రై చేశారట. తను నేను ఇన్స్టాలో పిక్ షేర్ చేయమంటే షేర్ చేశారు. చాలా బాగా వచ్చిందని కూడా చెప్పారు. నేను ఈ వీడియో చివర్లో అయితే ఆ పిక్ యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి కదా మన ఛానల్లో, అవన్నీ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్, లవ్ అండ్ సపోర్ట్ అండి. ఇంక ఇలా అయితే బెడ్రూమ్ సర్దడం అయిపోయింది. ఇంకా మాపింగ్ చేయాలి కదా, మాపింగ్ కోసం అయితే తీసుకొచ్చేసాను. మామూలుగా అయితే రూమ్ అన్ని ఇల్లంతా తుడుచుకుంటూ వెళ్ళిపోయి ఒకేసారి పెట్టేస్తాను. ఇంక ఇప్పుడు ఇది డీప్ క్లీనింగ్ కాబట్టి ఎక్కడిదక్కడ చేసేస్తూ ఉంటేనే పని అయిపోతుందిలే అన్నట్టు ఇంతవరకు క్లియర్ చేసేసుకుందాం అని అయితే ఇక్కడ మాప్ పెట్టడం స్టార్ట్ చేసేసాను. ఇంకా మీరు సంక్రాంతికి ఎలా ఎంజాయ్ చేశారు, భోగి మంటలు బాగా వేసుకున్నారా లేదా అనేది నాతో చెప్పండి. మా సంక్రాంతి చాలా బాగా జరిగింది. ఇంటి నుంచి ఏమేమి పిండి వంటలు తెచ్చుకున్నారు, మీరు ఆంధ్రానా తెలంగాణనా, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పిండి వంటలు అయితే చేస్తారు కదా సంక్రాంతికి. అలా మీరే కేటగిరీ అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా నాతో చెప్పండి. సకినాలు అంటారు కదా, హైదరాబాద్లో చేస్తారు, తెలంగాణలో. అవి నాకు చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ తెచ్చేవాళ్ళు, నేను వర్క్ చేసేప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం సంక్రాంతి టైంలో. మనకేముంటాయిలేండి, చెక్కలు, చక్రాలు, బూందీ, అరిసెలు, ఇంక ఇవన్నీ మామూలే కదా. అరిసెలు అయితే కంపల్సరీ. మీరు ఎంతమంది ఇంట్లో అరిసెలు చేసుకున్నారు అనేది కూడా నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకా అలా బెడ్రూమ్ పని అయితే అయిపోయింది. లివింగ్ రూమ్ దగ్గరకు వచ్చేసాను. ఈ సోఫా జనరల్గా నేను ఇలా సింగిల్ సీట్స్ ఇలా వేయను, ఎందుకంటే వేస్తే ఇరుగ్గా అనిపిస్తుంది ఆ బాల్కనీకి వెళ్ళడానికి. కానీ మొన్న ఈ మధ్య ఏదో మా పాప ఊరెళ్ళే ముందు ఆటలాడి అలా అయితే చేసింది. ఇంకా అదంతా మళ్ళీ రీసెట్ చేయాలి. అందుకే ఈ వ్లాగ్ మీకు రీసెట్టింగ్ అండ్ క్లీనింగ్ మై హోమ్ ఆఫ్టర్ వెకేషన్ అని అయితే పెట్టాను. ఈ మాత్రం మెయింటెనెన్స్ అయితే తప్పదండి ఇంటికి. మనం రోజు ఇంట్లో ఉంటే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం, అంత ఇబ్బంది అనిపించదు. కానీ ఒక 15 డేస్ 20 డేస్ లేకుండా వెళ్ళి మనం ఎక్కడ ఎన్ని వెకేషన్స్కి వెళ్ళినా, మన ఇంటికి వెళ్ళినా, బయట ఎక్కడో తిరగడానికి వెళ్ళినా, ఎక్కడ ఎన్ని చేసినా సరే చివరికి వచ్చి మన ఇల్లు క్లీన్ చేసుకోవడం మాత్రం తప్పదు. ఇది కరెక్టే జ్యోతి అని ఎంతమంది అంటారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పదు కదా, అలా మన క్లీనింగ్ మనమే చేసుకోవాలి. కాకపోతే నేను సండే మొత్తం ఫుల్ బ్రేక్ తీసేసుకున్నాను, ఎందుకో చేయాలనిపించలేదు. జస్ట్ పైన ఇల్లు క్లీన్ చేసేసుకొని, సండే అంటే వేరే పనులు కూడా ఉంటాయి కదా, ఆ పనులన్నీ అయితే చేసేసుకున్నాం. ఇంకా మండే అయితే ప్లస్ సండే వాళ్ళిద్దరు ఉంటారు కాబట్టి ఇంత ఫ్రీగా పనులు అయితే అవ్వవు. మండే మార్నింగ్ వాళ్ళని స్కూల్కి ఆఫీస్కి పంపించేసిన తర్వాత ఈ పనులు అయితే ప్రశాంతంగా చేసుకోవాలని డిసైడ్ అయ్యాను నేను. సో అలా ఆ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసి క్లీనింగ్ నడుస్తూ ఉంది. టీవీలో ఏదో పెట్టుకొని చూస్తూ ఉన్నాను, క్యాజువల్గా చూస్తున్నానులేండి. ఇప్పుడు అంత స్పెషల్గా చూసేవి ఏం లేవు కదా, సో ఏవో సాంగ్స్ అలాంటివి నడుస్తూ ఉన్నాయి. అవి చూసుకుంటూ నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి.
అలా డస్టింగ్ క్లీనింగ్ అయిపోయింది. స్లోగా లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్లో కూడా మాపింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంటి పని అసలు కనపడని పని అండి. చేస్తూ పోతూ ఉంటే అసలు అవర్స్ ఎలా గడిచిపోయినాయో కూడా తెలియలేదు. చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. ఇంకా చేస్తూ ఉంటే తెలియలేదు, వస్తూనే ఉంటుంది. మనం ఏది వదలలేము డస్టీగా ఉంటే చూస్తూ. కాబట్టి ప్రతి ఒక్కటి చేసుకుంటూ నిదానంగా క్లీన్గా చేస్తూ వచ్చేసరికి ఆ టైం అయితే అయిపోయింది. ఇంకంతే, ఎప్పుడన్నా ఒకసారి లేండి. రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇంత స్ట్రెస్ ఏ ఉండదు. మంత్లీ క్లీనింగ్ ఎలాగో అవుతూనే ఉంటుంది, వీక్లీ క్లీనింగ్ రొటీన్గా జరుగుతూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్లో వీక్లీ క్లీనింగ్ సిరీస్ అని నేనైతే ఒక వీడియోస్ పెట్టాను కంటిన్యూగా. ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నీ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను. ఇలా చూసారు కదా, నీట్గా ఇల్లు మొత్తం నేను 2 times అయితే మాప్ చేశాను. ముందు 2 times లైజాల్ వాటర్తోనే, కాకపోతే నాకేంటో 1 time చేస్తే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఒక్కొక్కసారి పిచ్చి అంతే, దాన్ని ఎవరు ఏం చేయలేదు. ఇదిగోండి ఫైనల్గా నా క్లీన్ హోమ్ అయితే ఇది. బెడ్రూమ్ చూడడానికి ఎంత నీట్గా హాయిగా ఉందో, మంచిగా నిద్రపోవచ్చు అనిపించింది. లివింగ్ రూమ్ కూడా అంతే, ఫుల్గా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది. ఇది మా పాప వచ్చేవరకే, తను వచ్చాక మళ్ళీ అక్కడ పడేస్తుంది. అంతా నార్మల్ అయిపోతుంది ఇల్లంతా ఈవినింగ్ వరకు. ఇదైతే లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ హాల్ కూడా, డైనింగ్ టేబుల్ కూడా మొత్తం ఫుల్గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా మా పాప వచ్చే టైం కూడా అయిపోయింది. హాయ్ తల్లి. హలో. హౌ వాజ్ యువర్ స్కూల్ ఆఫ్టర్ గుడ్ లాంగ్ వెకేషన్? ఆఫ్టర్ a month. ఆఫ్టర్ మంత్. Yeah, I loved it. Okay, so you enjoyed. ఓకే. స్పోర్ట్స్ డే ఉంది నాకు ఫస్ట్ ఫిబ్రవరి. అవును. అచ్చా, ఓకే. 30 ఫిబ్రవరికి స్కూల్ ఉంది. అప్పుడు ఫన్ రేసెస్ నడుస్తాయంట. ఓకే. ఆ ఫన్ రేసెస్లో ఎవరైనా పార్టిసిపేట్ చేసి వీడియో తీసి పేరెంట్స్కి పంపిస్తారు. ఓకే. సో మార్నింగ్ నుంచి చూస్తున్నారుగా, నా పని ఇప్పుడే అయింది. ఫ్రెష్ అయ్యి వెళ్ళి పాపని తీసుకొస్తున్నా. ఇంక ఇప్పుడు లంచ్ కూడా చేయాలి. ఇప్పుడే అయిందమ్మా. ఎస్. సో కన్ఫ్యూజ్డ్. ఓకే, నో ప్రాబ్లమ్. సే బాయ్. బాయ్. We're in the left. అది మార్నింగ్ స్టార్ట్ చేస్తే జస్ట్ లివింగ్ రూమ్, కిచెన్, ఇంకా మాస్టర్ బెడ్రూమ్ చేశాను అంతే. బాల్కనీస్ చేసేసరికి పాప వచ్చే టైం అయిపోయింది. గబగబా ఫ్రెష్ అయిపోయి తనని తీసుకురావడానికి వెళ్ళాను. ఇంక ఇప్పుడు చూడాలి, ఏమన్నా తినాలి. రిత్కృతికి ఈ రోజు నుంచి మండే టు సాటర్డే డైలీ క్రికెట్, సండే బ్రేక్, ఆల్టర్నేట్ డే స్కేటింగ్. సో ఈ రోజు 2 కవర్ చేయాలి కాబట్టి త్వరగా ఏమన్నా పెట్టి అటు కూడా తీసుకెళ్ళాలి. ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మళ్ళీ కలుస్తాను. బాయ్. సో అదండి ఈరోజు వీడియో అయితే. నా మండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ షేర్ చేశాను. మా పాప వచ్చాక మేము ఎలా చేసాం, ఇంకా డే అంతా ఎలా గడిచింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.